చేసిండా కేసీఆర్ నీకు నాకు తెలియకడుగుతా శ్రీనివాస్ రెడ్డి గారు 5 ఏళ్లు మంత్రి 5 ఏళ్లు వ్యవసాయ మంత్రి నిన్ను తెల్లారు లేస్తే లక్ష్మీపుత్రుడు అని పిలుస్తుండే కేసీఆర్ గారు ఇంకో 5 ఏళ్లు స్పీకర్ మొత్తం మా అందరికంటే పెద్ద కుర్చీ చేసి మీద కూర్చోబెట్టిండు బాన్స్వాడకు ఎన్ని పనులు చేసిండు ఒకసారి లిస్ట్ ఇయ్యే బాన్స్వాడకు 1-2 కాదు ఎన్ని పనులు చేసిండో కేసీఆర్ గారు చేసిండు పోచారం చేసింది ఏం లేదు ఏమేం చేసిండు ఇగో ఇదే బాన్స్వాడను మున్సిపాలిటీ చేసినాం ఇదివరకు గ్రామ పంచాయతీ ఉండే ఆ రోజు నేనే మున్సిపల్ మంత్రిని నన్నే పిలిచిండు ఒకరోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి పిలిచి అంకుల్ బాన్స్వాడను మున్సిపాలిటీ చేయ అంకుల్ అన్నాడు నేను చేస్తే ఏమైంది పైసలు కావాలి కదా మరి అభివృద్ధి అన్నాడు అవి కూడా ఇచ్చిన నేను ఆ రోజు మున్సిపల్ మంత్రిగా 60 కోట్ల రూపాయలు మొదలు ఒకసారి ఇచ్చిన అటెనక కేసీఆర్ గారు మళ్ళొక 25 కోట్లు ఇచ్చిండు ఇదే బాన్స్వాడకు మళ్ళా తర్వాత 500 కోట్ల రూపాయలతోని ఇండ్లు భవనాలు ఆసుపత్రి కుల సంఘాల భవనాలు మొత్తం దానికి పైసలు ఇచ్చిండు 40 కోట్లతోని ఇగో ఈ మెయిన్ రోడ్ మీద డివైడర్ ఇగో చెట్లు లైట్లు ఇవన్నీ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లోకెళ్ళి పెట్టలే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే కేసీఆర్ సార్ ఇచ్చిండు తప్ప పోచారం పీకిందేమీ లేదు నిజంగానే పీకిందేమని ఉంటే మరి కాంగ్రెస్ లకు పోయినాక 1 రూపాయి తెచ్చినవా రేవంత్ రెడ్డి సంకనాకినాక 1 రూపాయి ఇచ్చిండవాడు ఎంగిలి మెతుకులు నీకేసిండేమో నీ పిల్లలకేసిండేమో గానీ బాన్స్వాడకు రూపాయి వచ్చిందా